యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం. John's Gospel, 15th chapter. 1వ వచనం మనం చూద్దాం. First verse. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. I am the true vine and my father is the vine dresser. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. Every branch in me that does not bear fruit he takes away, and every branch that bears fruit he prunes it so that it may bear more fruit. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. You are already clean because of the word which I have spoken to you. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. Remain in me and I in you, just as the branch cannot bear fruit of itself but must remain in the vine, so neither can you unless you remain in me. ఇంతకుముందు మనం చూసాము, ఇస్కరియోతు యూద ఎప్పుడైతే ఆ బయటికి వెళ్ళిపోయాడో ఆ తర్వాత 11 మంది శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న చివరి వర్తమానం ఇది. We heard it before. Jesus was speaking these things to the 11 disciples after Judas Iscariot went away. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తానని ప్రభు చెప్తున్నారు. The Lord was saying, every branch that cannot bear fruit will be removed. అప్పటికి ఒక తీగ వెళ్ళిపోయింది. So one branch was already left. ఇస్కరియోతు యూద దేవునిలో నిలిచి ఉండలేదు కాబట్టి వెళ్ళిపోయాడు. Judas could not stand in the Lord and he left. కాబట్టి ఆ మిగిలిన 11 మంది ఏ విధంగా ఫలించాలో ప్రభు చెప్తున్నారు వారికి. The Lord was saying to the 11 remaining how they can bear fruit. నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. It's only when you abide in me you will bear fruit. అప్పుడు నా మాటలు మీలో నిలిచి ఉంటాయని ప్రభు చెప్తున్నారు. And then the Lord was saying, my word will be in you. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే అనేక ఫలాల గురించి మనం చూస్తాం. When we look at the word we see about many types of fruit. మొట్టమొదటిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని చెప్పాడు బాప్తిస్మం యోహాను. First of all, to bear fruit of the repentance. ఆ తర్వాత మనం వెలుగు ఫలం చూస్తాం, నీతి ఫలం చూస్తాం, ఆత్మ ఫలం చూస్తాం. Then we see about the fruit of light, and then fruit of righteousness, and fruit of the spirit. ఆ తర్వాత పౌలు చెప్పాడు, మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని ప్రార్థిస్తున్నాను అంటాడు. Then Paul was saying that I'm praying that you will bear much fruit. అంటే మనం ఇతరులకు ఇచ్చే విషయంలో కూడా ఫలిస్తాం. That means we also bear fruit in giving to others. ఆ తర్వాత అన్యజనులు అనే ఫలం గురించి మాట్లాడుతున్నాడు పౌలు. Then Paul was also speaking about the fruit of the Gentiles. అంటే మనం ఇతరులకు సువార్త చెప్పినప్పుడు వాళ్ళు ప్రభువు వైపు వచ్చినప్పుడు అది ఒక ఫలం. That means when we share the gospel to others, when they come to the Lord, that's a fruit. కాబట్టి ఈ విధంగా అనేక రకమంగా మనం ఫలించడం గురించి ప్రభు చెప్తున్నారు. The Lord was saying of different kinds of fruits. అయితే మొట్టమొదటిగా ఏ ఫలం గురించి బైబిల్లో చెప్పబడిందంటే మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి. And the first fruit that is mentioned in the scripture is about the fruit of repentance. చూడండి, బాప్తిస్మం యోహాను ఏం చెప్తున్నాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం. We can look at what John the Baptist was saying in Matthew chapter 3. 1వ వచనం. Verse 1. ఆ దినముల యందు బాప్తిస్మం యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. In those days John the Baptist came preaching in the wilderness of Judea, saying, repent, for the kingdom of heaven has just come. బాప్తిస్మం యోహాను మొట్టమొదటి వర్తమానం ఏంటంటే మారు మనసు పొందుడి. So the first message what John the Baptist was saying is repent. దేవుని రాజ్యం సమీపించుచున్నది. That means God's kingdom is near. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మొట్టమొదటి వర్తమానం కూడా అదే. And the first message Jesus spoke was also the same. మత్తయి సువార్త 4వ అధ్యాయం Matthew chapter 4 17వ వచనం. verse 17. యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడిన తర్వాత అరణ్యంలో నుంచి వచ్చిన తర్వాత ఆయన పరిచర్యలో ఆయన చెప్పిన మొట్టమొదటి వర్తమానం ఇది. After Jesus was tempted and after he came out of the wilderness, the first thing what the Lord spoke was the same. 4:17. Matthew 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. From that time Jesus began to preach and say, repent, for the kingdom of heaven has come near. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి కొండ మీద ప్రసంగం చెప్పలేదు. The Lord did not speak, the Sermon on the Mount was not the first message Jesus spoke. మనం చాలా సార్లు కొండ మీద ప్రసంగం వినడానికి ఇష్టపడతాం. And we always eager to listen to the Sermon on the Mount. అంటే తప్పని నేను చెప్పట్లేదు, దట్ ఈస్ ద హైయెస్ట్ క్రిస్టియన్ లైఫ్ అది. I'm not saying that is wrong, but it is the highest teaching of the Christianity. కొండ మీదకి వెళ్ళాలంటే ముందు కొండ కింద చెప్పింది కూడా వినాలి మనం. But before the Sermon on the Mount, the Lord was speaking near the mountain. నేరుగా మనం కొండ మీదకి వెళ్దాం అనుకుంటాం.
So, but we think we will first go to the కానీ mountain. కొండ కింద ప్రభు ఏం చెప్పాడు మొట్టమొదట? But at the foot of the mountain, what was Jesus speaking? మారు మనసు పొందుడి, దేవుని యొక్క రాజ్యం సమీపించున్నది. Repent, for the kingdom of heaven has come. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరిద్దరు శిష్యుల్ని ఇచ్చి పంపించారు గ్రామాలకి. And then the Lord selected his disciples 2 by 2 and he sent them to villages. వాళ్ళతో ఒకటి ఇదే చెప్పమన్నారు, మీరు మారు మనసు పొందండి అని చెప్పమన్నాడు. And he told the same thing to disciples also. So preach them to repent. ఆ తర్వాత పెంతెకోస్తు దినాన మొట్టమొదటి ప్రసంగాన్ని పేతురు చేశాడు. On the day of Pentecost, and Peter spoke the first అప్పుడు వాళ్ళు message. వచ్చాడు, ఆ ప్రసంగం విన్న తర్వాత మేమేం చేయాలని అడిగారు. And after that, people asked, what do we need to do now? చూడండి అపోస్తల కార్యములు 2:38. Acts 2:38. అక్కడ పేతురు ఏదో గొప్ప గొప్ప విషయాలు చెప్పలేదు, Peter was not speaking many great things there. కానీ ఆయన ఏం చేయమని చెప్తున్నాడు చూడండి. We can look at what he was saying to them. అపోస్తల కార్యములు 2:38. Acts 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. Peter said to them, repent and each of you be baptized in the name of Jesus Christ for the forgiveness of your sins. ఈ రోజు మనం గత వారం కంఠత వాక్యంలో కూడా అదే చూసాం. We also said, we saw the same thing in the last week's memory verse. అపోస్తల కార్యములు 3:19 ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తం మారు మనసు నుండి తిరుగుడి. Acts 3:19, repent and return so that your sins may be wiped away, in order that the times of refreshing may come from the presence of the Lord. కాబట్టి సంఘం ప్రారంభించబడిన తర్వాత కూడా వాళ్ళు మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే మీరు మారు మనసు పొంది తిరుగుడి. Even after the church began, the first thing that was preached is to repent and turn. పౌలు యొక్క పరిచర్యలో కూడా ఆయన దేంతో ప్రారంభించాడు మనం చూద్దాం. Even in the Paul's ministry also, let's see with what పౌలు he వెంటనే started. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రికతో ఆయన పరిచర్య ప్రారంభించలేదు. Paul did not start his ministry with the epistles of చూడండి పౌలు తన Ephesians or పరిచర్య Philippians. గురించి చెప్తున్నాడు. And Paul was speaking about his ministry. అపోస్తల కార్యములు 26 Acts 19-20. Acts chapter 26 verse 19. అపోస్తల కార్యములు 26 19-20. Acts chapter 26 verse 19 and 20. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుని కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటా తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటిని. For that reason, King Agrippa, I did not prove disobedient to the heavenly vision, but continually proclaiming to those in Damascus first and in Jerusalem and all the region of Judea and even to the Gentiles that they ought to repent and return to God, performing చూడండి, the deeds of consistent with పౌలు యొక్క repentance. ప్రసంగం చూడండి, ఆయన పరిచర్య ఏ విధంగా చేస్తున్నాడు చూడండి. So we can look at how Paul began his మారు ministry. మనసు పొంది Repent దేవుని తట్టు తిరిగి and turn to God, మారు మనసుకు తగిన క్రియలు చేయవలను. performing deeds with repentance. ఇది నిజంగా పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ రిపెంటెన్స్. This is the perfect definition of మనం దేవుని repentance. వైపు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. We need to turn towards God and then bear fruits of the repentance. అందుకే బాప్తిజం యోహాను బాప్తిజం ఇస్తున్నప్పుడు చాలా మంది వస్తూ ఉన్నారు. And when John the Baptist was giving baptism, many people came to him, కానీ ఆయన అందరితో ఈ మాటలు చెప్పలేదు. కానీ but he was not saying these things to చూడండి మత్తయి everybody. సువార్త 3వ అధ్యాయం ఎవరితో చెప్తున్నాడు చూడండి. Matthew chapter 3, we can see with whom he was speaking. మూడు 7 Matthew chapter మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. Matthew 3:7. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. But when he saw many of the Pharisees and Sadducees coming for baptism, he said to them, you offspring of vipers, who warned you to flee from the wrath to come? Therefore produce fruit consistent with repentance. ఆయన ఏ సుంకరులతోనో వ్యభిచారులతోనో దొంగలతోనో ఈ మాటలు చెప్పట్లేదు. He was not talking to these things to sinners and tax collectors or thieves. వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు. They were clear. ఓ దొంగతనం చేసేవాడికి మారు మనసు పొందటం అంటే తెలుసు. And for a thief, he knows what it means to repent. కాబట్టి ఒక ఏదైనా పాపంలో బహిరంగ పాపం చేసే వాళ్ళకి మారు మనసు పొందటం ఏంటంటే వాళ్ళకి తెలుసు. If someone is living in sin, he knows what it means to కాబట్టి repent. వాళ్ళు అది మానేస్తే వాళ్ళ ఫలం మనకు కనపడుతుంది. So that means if they turn away from that, they would bear fruit. కానీ వీళ్ళు మారు మనసు పొందారో తెలియదు. But for these people, they did not know what it means to repent, ఎందుకంటే బహిరంగంగా చూడటానికి ఏం పాపం కనపడదు మనకి వాళ్ళల్లో. because there was no external sin in them. కానీ దేవుని ఉగ్రతను తప్పించుకుందాం, ఆయన ఏదో చెప్తున్నాడు, దేవుని ఉగ్రత వచ్చిద్దేమో అని వాళ్ళు వస్తున్నారు. మనం బాప్టిజం తీసుకుంటే దేవుని ఉగ్రత రాదేమో. But they were coming to John the Baptist to be saved from the wrath of God.
చాలా మంది ఇప్పుడు క్రైస్తవుల పిల్లలకి బ్యాప్టిజం తీసుకుంటే ఒక పని అయిపోయింది అనుకుంటాం మనం. Many children who are born in Christian family, they think that if I take baptism, that is enough. కాబట్టి మనం కూడా బాప్టిజం తీసుకుందామని అనిపించుకోవడానికి. So that I also want to appear to be taken కాబట్టి baptism. మత సంబంధులైన నాయకులు కానీ లేకపోతే మిగిలిన తెగలోకి సంబంధించిన వాళ్ళు కానీ బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నారు. The religious leaders were going to take baptism. కానీ అక్కడ బాప్తించే యోహాను ఏమంటున్నాడు? మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి. But John the Baptist was saying, repent, fruits consistent with repentance. Bear fruit consistent with కాబట్టి repentance. మారు మనసు అంటే ఏంటి అసలు? So what it means to repent? నాకు కూడా అనేక సంవత్సరాలు మారు మనసు అంటే నాకు అర్థం కాలేదు. Even I did not understand the meaning of repentance. 2 కొరింథీ 7 2 Corinthians chapter 7. కొరింథీ 7:10 2 Corinthians chapter 7 verse 10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. For the sorrow that is according to the will of God produces a repentance without regret, leading to salvation, but the sorrow of the world produces death. మనం చాలా సార్లు అనుకుంటాం దుఃఖపడితే మారు మనసు పొందినట్లు అనుకుంటాం. Many times we think that if we have sorrow, we have repented. అంటే మనం చాలా సార్లు బాగా ఏడ్చామనుకోండి, ఎంత బాగా రిపెంట్ అయ్యాడు అని అనుకుంటాం మనం. So if we think that if we cried with tears, we think that we have repented. లేకపోతే నేను పాపం చేశాను అని చెప్తే మనం మారు మనసు పొందాం అనుకుంటాం. Or we think that if I say that I have committed a sin, we think that we are repented. కానీ మనం కొన్ని ఉదాహరణలు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ కొన్ని చోట్ల చూసినప్పుడు మన దుఃఖమో లేకపోతే మనం ఒప్పుకోవటమో మనం ఏడవటమో మారు మనసు కాదు. If we look at the scriptures, it is not sufficient that if I confess or if I cry, that's not enough to say that. కానీ మారు మనసు పొందటంలో అది కూడా ఉంటుంది. That is also part of repentance. కానీ అది మాత్రమే మారు మనసు కాదు. But that's not alone is repentance. చూడండి, నిర్గమకాండము Exodus 9వ అధ్యాయం chapter 9. నిర్గమకాండము 9వ అధ్యాయం 27వ వచనం. Exodus 9:27. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును. Then Pharaoh sent for Moses and Aaron and said to them, I have sinned this time. The Lord is the righteous one, and I and my people are the wicked ones. నిజంగా ఈరోజు ఈ మాటలు ఏదైనా చర్చ్కి వెళ్ళి ఈ మాటలు చెప్తే వెంటనే బాప్టిజం ఇచ్చేస్తారు. So if we go to any church and say these words, and they will give baptism. చూడండి, నేను పాపం చేశాను, ఐ యామ్ ఏ సిన్నర్. So he is saying that I have committed sin, I am a sinner. యెహోవా న్యాయవంతుడు, యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, The Lord is righteous, Jesus Christ is the only God. నేను దుర్మార్గుడిని, నా జనము దుర్మార్గులు. I am wicked and my people are wicked. ఈ మూడు మాటలు వెళ్ళి ఏదన్నా చర్చికి వెళ్తే వెంటనే బాప్టిజం కూడా ఇస్తారు. If we go to any church and say these three things, they will immediately give baptism. కానీ ఈ మాటలు ఎవరు? ఫరో చెప్పాడు. But these words, Pharaoh spoke these words. మీరు చెప్పండి, ఇప్పుడు ఫరో మారు మనసు పొందాడా పొందలేదా? You tell me now whether Pharaoh was repentant. అంటే మనం ఈ మాటలు చెప్పారు కాబట్టి మారు మనసు పొందారు అనుకుంటాం. So we think that since he said these things, he repented. కాబట్టి ఆ మాటలు ఎందుకు చెప్పాడు ఫరో? But why did he say these things? అక్కడ వచ్చిన శిక్షను బట్టి, ఆయనకు జరిగిన నష్టాన్ని బట్టి చెప్తున్నాడు. He said these things because of the sorrow that they experienced. అంటే దేవుని ఎదుట నేను పాపం చేశానని ఒప్పుకోవట్లేదు. So he was not confessing that I committed sin before the ఆయనకు Lord. నష్టం జరిగింది కాబట్టి, Because they suffered loss, ఆ కాన్సిక్వెన్సెస్ బట్టి ఆయన చెప్తూ ఉన్నాడు. because of the consequences, he was saying these things. చాలా సార్లు మనకు జరిగిన నష్టాన్ని బట్టి, మనం కోల్పోయిన అవకాశాలను బట్టి మనం దుఃఖిస్తూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. Many times we feel sorrow for the thing that we lost. కానీ అది మారు మనసు కాదు. But that's not the repentance. కాబట్టి నిజమైన మారు మనసు అంటే ఏంటి? Then what is true repentance? దేవా, నీ ఎదుట నేను పాపం చేస్తున్నాను. Lord, I have committed sin before you. చూడండి, దావీదు కూడా పాపం చేశాడు. Even David also committed కానీ sin. దావీదు కూడా అండర్స్టాండింగ్ చూడండి పాపం అంటే ఏంటో. But see what is the understanding David had concerning కీర్తనలు sin. 51:4. Psalms 51. కీర్తనలు 51:4. Psalm 51 verse 4. కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. Against you only I have sinned and done what is evil in your sight. ఇక్కడ దావీదు తనకు జరిగిన నష్టాన్ని బట్టే బాధపడట్లేదు. And David was not weeping for the loss that he experienced. దానికంటే ముందు దేవునికి విరోధంగా నేను పాపం చేశాను. But before that he was saying that I committed
before God. అదే నిజమైన మారు మనసు. That is true అంటే repentance. నేను దేవునికి విరోధంగా పాపం చేశాను అని దేవుని దగ్గరికి వెళ్ళటమే నిజమైన మారు మనసు. That means going to God saying that I have committed sin అలా before పాత God. నిబంధనలో చాలా మంది చూస్తాం, సౌలు కూడా అన్నాడు నేను పాపం చేశాను అని. Even many people say that I have committed sin, including Saul, ఎందుకంటే తన పరువు ప్రతిష్టలు దిగజారిపోతున్నాయి కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి చెప్పాడు. because his honor was, his name was defaming, so that's why he said I committed sin. ఏశావు కూడా కన్నీళ్లు కార్చి ఏడ్చాడు. Even Esau also, he also wept. ఎందుకు ఏడ్చాడు? దేవుని ఎదుట నేను పాపం చేశానని కాదు. So why did he weep? It's not because he committed sin before నా God, ఆశీర్వాదం పోయింది, నేను కోల్పోయాను, నాకు అవకాశం పోయింది. because he lost his blessings, he lost all the opportunity. అది మారు మనసు కాదు. That is not repentance. కాబట్టి నిజమైన మారు మనసు అంటే ఏంటి? So what is true repentance? మనం ఉన్న చోట నుండి మనం లేచి దేవుని దగ్గరికి వచ్చి ఆ మారు మనసు తగిన క్రియలు చేయటం. So as we are, we go to the Lord and bear fruit of ఆ repentance. ఫలం అనేది కనపడాలి. So the fruit needs to appear in our lives. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి సన్నిధికి ఏ విధంగా వచ్చాడో. We can look at how the prodigal son went to the father. లూకాసు వార్త 15. Luke chapter 15. చూడండి, ఈ స్టోరీ కూడా ఎవరికి చెప్పాడు యేసు ప్రభు? Look at even this story also, to him the Lord Jesus. లూకా 15:1. Luke 15:1. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లు పాపులు ఆయన బోధ వింటుకు ఆయన దగ్గరికి వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కొండ్రి. Now all the tax collectors and sinners were coming near Jesus to listen to him, and both the Pharisees and scribes began to complain, saying, "This man receives sinners and eats with them." కాబట్టి ఇదంతా చూస్తే మనం నిజానికి ఇదంతా ఒకటే ఉపమానం. So if we see all this is all part of one parable. అందుకే 3వ వచనం అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన అని ఉంటుంది. In verse 3 also we read that he said these parable with them. కాబట్టి అక్కడ తండ్రి ఇద్దరు కుమారుల్ని కోల్పోయాడు. So there the father lost two of his sons. అంటే మనం తప్పిపోయిన కుమారుడు ఒకరే అనుకుంటే నిజానికి ఇద్దరు కుమారులు తప్పిపోయారు అక్కడ. So we think that is only the one prodigal son, but actually two, he lost both the ఒకరు sons. బయటికి వెళ్ళారు కాబట్టి ఆయన తప్పిపోయాడు అనుకుంటున్నాం మనం. So we think that one son he left, the father went away, he was lost, but actually అందుకే ప్రభు ఇక్కడ చెప్పాడు, మొదట గొర్రె బయట తప్పిపోయింది, నాణెం లోపల తప్పిపోయింది. So and the Lord said another parable that one lamb it went away, but the woman lost her coin inside her house itself. కాబట్టి మనం బయట కనపడేది తప్పవచ్చు, లోపల కనపడకుండా తప్పవచ్చు. So yeah, we may turn away externally or sometimes even inside of our కానీ house. బయట కనపడేది తప్పిపోయిన వాళ్ళకి ఎక్కువ నిరీక్షణ ఉంటుంది. But those who went away externally, they have more hope, ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళు సెన్సస్కి వచ్చేస్తారు. because one day they would come to their senses. అందుకే ఇక్కడ 17వ వచనంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు In 17 verse we see that when he came to his ఆ senses. బయట తప్పిపోయిన వాళ్ళకి ఏదో ఒక రోజు బుద్ధి వస్తుంది. So those who were lost externally, one day they would come to their senses. కానీ లోపల తప్పిపోయిన వాళ్ళకి రావటం కష్టం. But those who went away internally, it's very difficult. చూడండి 18వ వచనం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. Verse 18, I will set out and go to my father and will say to him, Father, I have sinned against heaven and in your sight. అంటే ఇప్పుడు నాకు నా ఆస్తిని పోగొట్టుకున్నాను, నాకు తినడానికి తిండి లేదని ఆ కాన్సిక్వెన్సెస్ బట్టి మాత్రమే కాదు. It is not about what he lost or he doesn't have food to eat. మొత్తానికి తాను చేసిన పాపం ఏంటి అతనికి అర్థమైంది. So he understood what the sin he committed. నేను దేవునికి నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను. I have sinned against my father. అందుకే తండ్రి దూరంగా ఉన్నప్పుడే అతన్ని చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. And the father, when he was still far away, he ran out and kissed him. పందుల దగ్గర నుంచి వస్తున్నాడు ఆయన. He was coming from pigs. మనమైతే స్నానం చేసిరామంటాం. We say that you go and take bath and then come to me. వెళ్ళి బాత్ చేసిరా తర్వాత ముద్దు పెట్టుకుంటా అనలేదు. First go and take bath, then I will hug and kiss. పందుల దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని వెళ్ళి మెడ మీద పెట్టి ముద్దు పెట్టుకుంటున్నాడు The తండ్రి. son was coming from pigs, but the father went, hugged and kissed him. స్నానాలు అవన్నీ తర్వాత. Bathing and all, they can తండ్రి ఆ have విధంగా that. నిరీక్షిస్తున్నాడు ఆ వ్యక్తి గురించి. And father was hoping for that person, ఎందుకంటే బాహ్యంగా కనపడుతున్న తప్పిపోతాం. because it is appearing externally. కానీ ఇంకో కుమారుడు ఉన్నాడు, But there was another son, ఆయన కూడా లోపల తప్పిపోయాడు. but he was also lost కానీ internally. ఎవరికి తెలియట్లేదు అది. But nobody recognized that. చూడండి, అతను బయటికి వెళ్ళిపోతే తండ్రి వెళ్ళి లోపలికి రమ్మని బతిమాలు కొని చుండునని ఉంటుంది. So when the son moved out of house, the father was pleading to come inside. అక్కడ ఆ కుమారుడు తండ్రి అని ఒక్కసారి కూడా పిల్లలే చూడండి. But the son did not call father as father. తప్పిపోయిన కుమారుడు వచ్చి తండ్రి నీకు విరోధంగా చేశాను, తండ్రి నీ దగ్గర సేవకుడుగా ఉంటాను, ఫాదర్ అని పిలుస్తున్నాడు. But the prodigal son came and he was saying, Father, Father, I will be with you.
కానీ పెద్ద కుమారుడు మీరు చూడండి ఒక్కసారి కూడా తండ్రి అని పిలవట్లా. But elder son did not call even once as నేను father. అది చేశాను ఇది చేశాను నాకు అది లేదు ఇది లేదు అంతా అంటే ఒక సర్వెంట్ రిలేషన్ పెట్టుకున్నాడు. So he was saying, I did this, I did that. He was having a servant relation. కానీ తప్పిపోయిన కుమారుడు ఎంత తప్పిపోయినా తండ్రిగా గుర్తిస్తూ ఉన్నాడు. But prodigal son, and how much he lost, he recognized him as a father. కానీ లోపల ఉండి ఎంతో సేవ చేస్తూ ఎంతో అన్ని పనులు చేస్తున్న వ్యక్తి తండ్రిగా పిలవట్ల, కనీసం తండ్రిని పిలవట్లేదు చూడండి. But the elder son could not recognize him as father, although he was serving much, staying at home. అందుకే బాప్తిస్మా యోహాను చెప్తాడు పరిసయ్యులతో సద్దూకయ్యులతో చెప్పాడు మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించమని. And that's why John the Baptist said to Pharisees and Sadducees, repent, bear fruit of కాబట్టి repentance. యేసు ప్రభు కూడా ఇక్కడ పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ చెప్తాడు ఈ ఉపమానం. Even Jesus is also saying this with Pharisees and అక్కడ Sadducees. చిన్న కుమారుడు ఎవరు పెద్ద కుమారుడు ఎవరు ఆ కథలో? Who was that younger son? Who was that elder ఎవరినైతే son? వాళ్ళు చూసి సనుక్కుంటున్నారో ఆ సుంకరులు పాపులు వాళ్ళే ఆ చిన్న కుమారుడు. So those tax collectors sinners were the younger son. వాళ్ళు ఎంతో తేలిగ్గా పరలోక రాజ్యంలో ప్రవేశించారు. And they entered God's kingdom very freely. ఆ పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళే పెద్ద కుమారుడు. But those Pharisees and Sadducees, they were the elder sons. కానీ చాలా ఇప్పుడు మా అబ్బాయికి ఇంగ్లీష్ స్టోరీ ఉంది ప్రాడిగల్ సన్ అని. Our son has an English story about అందులో prodigal పెద్ద son. కుమారుడు లోపలికి వచ్చినట్టు రాశారు వాళ్ళు, ఆథర్ రాశాడు. But in that it was written that elder son came inside. కానీ ప్రభు ఇక్కడ ఓపెన్ గా వదిలాడు, హ్యాపీ ఎండింగ్ స్టోరీ కాదు ఇది. But the Lord openly told ఆ here. ఎండింగ్ ఎవరు రాస్తారు? నువ్వు నేను రాయాలి. But who can write that ending? నువ్వు లోపలికి వస్తే స్టోరీ లోపలికి వచ్చినట్టు ఉంటుంది. So నువ్వు లోపలికి వస్తే ఆ స్టోరీలో పెద్ద కుమారుడు లోపలికి వచ్చినట్టు ఉంటుంది. when you come inside, then it appears that elder son came inside. మనం బయటికి వెళ్తే పెద్ద కుమారుడు బయటికి వెళ్ళినట్టు ఉంటుంది. And when we go out, elder son went out. కానీ ఆ పెద్ద కుమారుడు ఏం చేశాడు తెలుసా? చివరికి ఆ తండ్రిని చంపేశాడు. But the elder son actually finally he killed the father. ఆ శాస్త్రులు పరిసయ్యులు ప్రభువుకు అదే చేశారు. The same thing the Pharisees and Sadducees ఏ did. పరిసయ్యులు ఏ శాస్త్రులతో అయితే ప్రభు చెప్పాడో మీరు బయట ఉన్నారని, So to whomever Pharisees and scribes, the Lord told that you are outside. వాళ్ళు మారు మనసు పొంది లోపలికి రావాల్సిన బదులు వాళ్ళు ఆ ప్రభుని చంపేశారు. They were supposed to come inside, to repent and come inside, but they killed the Lord. కాబట్టి ఈ రోజు కూడా మనం దేవుని వాక్యాన్ని చంపేయచ్చు. But today we can also kill the word of God. కాబట్టి బయట బాహ్యంగా ఘోరమైన పాపాల్లో ఉండే వాళ్ళు చేయరు, అది ఘోరంగా పాపం చేస్తున్న వాళ్ళు ఆ విధంగా చేయరు. So but those who are committing sins externally, they would not do like that. ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు ఈ పని చేస్తారు. But those who are inside can do this. కాబట్టి నిజంగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని ఎవరికి చెప్తున్నాడు ప్రభు? So to whom the Lord was saying, bear fruit of నిజంగా repentance. 11 మంది శిష్యులతో చెప్పిన మాట అది. So the Lord was saying to these 11 disciples, ఎవరైతే ఇన్సైడ్ లోపల ఉన్నారో వాళ్ళతో చెప్తున్న మాట. those who were inside, the Lord was speaking to them. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగజేయని ఎవరికి చెప్పారు అది? So to whom the Lord was saying, godly sorrow can bring fruit. అది కొరింథీ విశ్వాసులు చెప్పిన మాట, అన్యులకు చెప్పిన మాట కాదు అది. So he was saying to the church at Corinth, not to the చాలా మంది మారు Gentiles. మనసు అనగానే మనం అన్యులకు అనుకుంటాం. So many times we think that repentance is for the కానీ అది Gentiles. విశ్వాసులకు చెప్పిన మాట. But that word was spoken to believers. ఒక విశ్వాస కన్నీళ్లు కార్చి ఏడుస్తుంటే మారు మనసు పొందాడు అనుకుంటాం మనం. So we think that if a believer cries and tears, we think that he is repenting. కానీ అది విశ్వాసులతో చెప్తున్న మాటే, అది దైవ చిత్తానుసారమైన దుఃఖము లోకానుసారమైన దుఃఖము అని చర్చిలో చెప్తున్న మాట అది. But Paul was saying to those in the church about the godly sorrow and worldly sorrow. ఇస్కరియోతు ఏదో కూడా నా నీతిమంతుడైన ఈ వ్యక్తిని నేను ఆయన నిరపరాధ రక్తాన్ని అప్పగించానని బాధపడ్డాడు. Even Judas Iscariot also felt remorse that he handed over a righteous person. కానీ ఆయన రిపెంట్ అవ్వలేదు. But he did not repent. అది మరణానికి దారి తీసింది. Then he led to death. కాబట్టి నిజంగా ఒకసారి మనం పరీక్షించుకుందాం, మారు మనసు తగిన ఫలాలు ఫలించాలంటే మనం మారు మనసు పొందావా లేదా? Let us examine ourselves. If we have to bear fruit of repentance, let us examine whether we have తప్పిపోయిన కుమారుడు, నేను repented. లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళాలి. The prodigal son, now I rise up and go to my father. తప్పిపోయిన కుమారుడు అక్కడ కూర్చొని ఎంతసేపు ఏడ్చినా అది మారు మనసు కాదు అది. And if the prodigal son sits there and cries long time, that కేవలం is తన no పరిస్థితి use. నుంచి తన పరిస్థితి గురించి తను అనుభవిస్తున్న కష్టాల గురించి బాధపడుతూ ఉండటమే కానీ అది మారు మనసు కాదు. So if he has a sorrow only about his condition, that's not repentance. కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి రమ్మన్నప్పుడు అది విడిచిపెట్టమని అర్థమవుతుంది. So that means if we are called from one place to another place, that means we need to leave that and come. ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే విజయవాడ విడిచిపెట్టాలని తెలుసు అందరికి. That means if you have to come from Vijayawada to Hyderabad, so we need to leave Vijayawada. నిజంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, విజయవాడ విడిచిపెట్టి హైదరాబాద్కి రమ్మని చెప్పాల్సిన పని లేదు. So we don't have to say that I'm leaving Vijayawada and going to నువ్వు Hyderabad. వచ్చావంటే అది విడిచిపెట్టావని. So if you have come means we have already కానీ left. మనం చాలా సార్లు ప్రభు దగ్గరికి వచ్చామని చెప్తాం కానీ అది విడిచిపెట్టాం. So many times we say that I've come to the Lord, but we don't leave the other thing. అంటే నువ్వు రాలేదు, నువ్వు వచ్చావు అనుకుంటున్నావు అంతే. That means you have not come to the Lord. You think that you have come. తప్పిపోయిన కుమారుడు నేను వచ్చాను నా తండ్రి ఇంటికి వచ్చాను అనుకుంటే రాడు, కానీ నిజానికి వచ్చాడు ఆయన. So if the prodigal son thinks that he came to the Lord, he would not have come.
కాబట్టి ఇక్కడ పౌలు ఆ కొరింథీ విశ్వాసులను అబ్జర్వ్ చేసి చెప్తాడు, మీరు మారు మనసు పొందారా లేదా అని నాకు ఎలా తెలుసు. So Paul was saying to the church at Corinth, how can I know whether you have repented or not? 2 కొరింథీ 7:10లో పౌలు చెప్తున్నాడు, అంటే ఎవిడెన్స్ ఆఫ్ రిపెంటెన్స్. 2 Corinthians 7:10, Paul was saying, what was the evidence of ఒక repentance? వ్యక్తి నిజంగా మారు మనసు పొందాడా లేదా అంటానికి ఇవి సూచనలు, ఇవి ఉంటేనే మారు మనసు పొందినట్టు. So what is the evidence for a person who is truly repented? చూడండి, అక్కడ కొరింథీ చర్చిలో ఒక పెద్ద పాపం జరిగింది. So some great sin happened in the church at Corinth, అక్కడ పౌలు ఎంతగానో వాళ్ళని సివియర్ గా కరెక్ట్ చేశాడు. and Paul corrected them severely. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డారు. వాళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్ కలిగింది, పౌలు మధ్య చర్చ్ మధ్య. Even with that, there was some friction also between the church and the Paul. కానీ ఇక్కడ పౌలు ఎంతో సంతోషంగా ఉన్నాడు. మీరు దుఃఖపడ్డారని కాదు, మీరు దుఃఖపడి మారు మనసు పొందారని నేను సంతోషపడుతున్నాను. But Paul was glad, not because they were sorrowful, but they were sorrowful and something good happened. చూడండి 11వ వచనం, మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము. చూడండి ఇక్కడ చాలా విషయాలు చెప్పబడ్డాయి, కొన్ని చూద్దాం. ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును పుట్టించినో చూడండి. Verse 11, for behold, what earnestness this very thing, this godly sorrow has produced in you. అంటే ఇక్కడ చాలా ఉన్నాయి. మొట్టమొదటి జాగ్రత్త కలుగుతుంది మనకి. So there are many things, but we can. నిజంగా నువ్వు ఒక పాపంలో పడిపోయినప్పుడు కానీ ఒక నిజంగా మారు మనసు పొందావంటే నీకు ఎంతో జాగ్రత్త కలుగుతుంది ఆ విషయంలో. So if you have fallen in sin, and then you will be very careful. దోష నివారణకైనా ప్రతివాదం అంటే మళ్ళీ పడిపోకుండా ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూస్తూ ఉంటాం. So we see how we can defend, like vindication of yourselves. అంత పెద్ద పాపం పడినప్పుడు వీళ్ళలో కలిగిన ఫలం అది. So that was the, even though they fell into such a great చూడండి, మన sin. పాపం కాదు, అసలు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడే మనకి చాలా జాగ్రత్తగా ఉంటాం వాటిల్లో. So even when we come to small mistakes, we will be careful. నేను 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఫండమెంటల్ బిబ్లికల్ ట్రూత్స్ రికార్డ్ చేస్తున్నాం మేము. 3 years back, I was recording fundamental biblical truths. అయితే అందులో చేస్తా ఉన్నాం, మధ్యలో ఒక మెసేజ్ చేస్తున్నాం. And when I was working on that, తర్వాత అక్కడ చేస్తున్న బదులు ఆఫ్ చేయమన్నాను, రికార్డింగ్ ఆఫ్ చేయండి అయిపోయింది అన్నాను. and during one message, I told to switch it off because recording was over. అక్కడ చూస్తే ఆన్ చేయలేదు ఇంతకీ. But it was actually not turned on. అంటే మెసేజ్ మొత్తం చెప్పినాక అది ఆన్ అవ్వలేదు, రికార్డ్ అవ్వలేదు అది. That means even I told the entire message, but there was no recording. మళ్ళీ అదే మెసేజ్ మళ్ళీ చేయాల్సి వచ్చింది. So I needed to do it again, the entire message. ఒక్కసారి జరిగింది నాకు అది 3 years back. It happened once 3 years తర్వాత ago. కొన్ని వందలు రికార్డ్ చేసాము. After that, we recorded hundreds of messages. నేను ఫస్ట్ అక్కడ రికార్డ్ అని రెడ్ గా కనపడింది, అది ఉందా లేదు ఫస్ట్ అది చూస్తాను. The first thing I would examine whether it is recording or not. ఒకసారి మర్చిపోయినప్పుడు మధ్యలో నేను మెసేజ్ చెప్పేటప్పుడే మధ్యలోనే రికార్డ్ చేశారని అడుగుతున్నాను. And sometimes I would stop in between the message and ask whether it is recording or సడన్ గా not. గుర్తొచ్చింది వీళ్ళు రికార్డ్ చేశారా లేదా అని. Sometimes I suddenly remember whether it's recording ఒక or not. మిస్టేక్. One mistake. కానీ ఇంతవాటికి నేను ఇంకా ఏ దానికి మర్చిపోలేదు. ఇంకా I've never forgotten అంటే that. దాని గురించి అడగటం గానీ ఆ జాగ్రత్త వచ్చింది. So that means I'm very careful because of that one చిన్న mistake. మిస్టేక్, అదేం పాపం కాదు. It's a small mistake. కాబట్టి మనం పాపం చేసాం చాలా క్యాజువల్ గా ఉంటాం. So that means when we commit sin, so we'll be casual. నిజంగా నువ్వు మారు మనసు పొందావంటే నువ్వు ఎంత తీవ్రంగా ఉండాలి ఆ విషయంలో. But if you have truly repented, you will be very careful. చాలా సార్లు మనం ఏడ్చాం కాబట్టి మారు మనసు పొందాం అనుకుంటాం. So we think that we have repented because many times we cry. మారు మనసు పొందటం కాదు. So weeping is not అది repentance. ఉంటుంది అందులో, కానీ అది మాత్రమే కాదు. Weeping will be there, but that's not alone చాలా repentance. చర్చిల్లో చూస్తే మనం చాలా మంది భాషలతో మాట్లాడుతున్నాం, ఒకరిని చూసి నేర్చుకుంటా ఉంటారు ఊరకలా. So in many churches, people speaking tongues and they learn from one జెన్యూన్ another. గిఫ్ట్ అయినా కాకపోయినా ఇమిటేట్ చేస్తారు ఒకరిని చూసి ఒకరాలా. It may or may not be a genuine gift, but they imitate one another. చాలా చర్చిల్లో ఏడుస్తా ప్రార్థన చేసినప్పుడు అందరూ అలా చేయాలని అందరూ అలా ఇమిటేట్ చేస్తుంటారు. In some churches, people also weep and pray. కాబట్టి అది బాగా తీవ్రంగా ప్రార్థన చేశారు అనుకుంటాం మనం. So we think that, so they prayed earnestly. అంటే ఒక్కొక్కరి పర్సనాలిటీని బట్టి ఉంటుంది అది. కొంతమంది నిజంగానే అలా తీవ్రంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, అది మంచిదే. It depends on the personality. Some people, they really weep కానీ and చాలా pray. మంది అదే నిజమైంది అనుకుని ఇమిటేట్ చేస్తారు. But some people imitate because that's the true way of praying. దాన్ని బట్టి మనం చెప్పలేము అది మారు మనసు పొందారని చెప్పలేము. So we cannot say because of that. the కాబట్టి person మారు మనసు repented. పొందటం అంటే అక్కడ నుండి నువ్వు లేచి దేవుని వైపుకి రావటం. Repentance means we rise up from there and go to God. కాబట్టి మన తలంపుల్లో నేను పాపం చేశానని ఒప్పించబడటము ఒప్పుకోవటం అంతవరకు చాలా మంది చేస్తారు. So many people are convicted that they have committed sin. కానీ అది నిజంగా క్రియలుగా మారడానికి చాలా సమయం పడుతుంది. But it takes time for that to become works in అందుకే them. వెంటనే మెసేజ్ చెప్పిన వెంటనే మనం ఎగ్జైట్ అయిపోయి చెప్తా ఉంటాం. అందుకే అవి పనిచేయవు చాలా సార్లు. So many times we are excited after listening to a message. ఒక 50-60 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ లో ఒక దైవజనుడు ఉన్నాడు. So 50-60 years ago there was a man of God in England. ఆయన ఒక ప్రసంగం చేశాడు. And one day he preached a message. అయిపోయిన వెంటనే ఒక సిస్టర్ వచ్చారు.
And immediately after the message, one sister came to him. సిస్టర్స్ ఎక్కువ ఎమోషనల్ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చారు ఫస్ట్. Because sisters are generally emotional, so one sister went to him. బ్రదర్ అసలు ఈ మెసేజ్ ద్వారా నేను మూవ్ అయిపోయాను అన్నారు. And the sister said, brother, I moved with this message. ఎక్కడికని అడిగాడు ఆయన. He asked where. ఎక్కడికి మూవ్ అయ్యాను అడిగాడు. So where did he move? చాలా అఫెండ్ అయిపోయిందామా. She was offended. తర్వాత ఈయన బాధపడ్డాడు, అది నేను ఇంత తొందరపడి మాట్లాడాను అనుకున్నాడు. Later he also అప్పట్లో 2 సర్వీసులు ఉండేవి. ఇప్పుడు సర్వీస్ ఉంటుంది, ఈవినింగ్ కూడా సర్వీస్ ఉంటుంది చర్చ్. So those days there were 2 services, morning and evening service. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లు ఏం లేవు, వాట్సాప్ లో మెసేజ్ చేయడానికి. So there were no WhatsApp messages. మళ్ళీ వచ్చినప్పుడు సారీ చెబుదాం అనుకున్నాడు ఈయన. And he that when she comes again I would అయితే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా అదే మాట్లాడాడు. And when he was going the Lord spoke the same thing. మూవ్ అయ్యావు నువ్వు, where did you move? నేను ఎక్కడికి మూవ్ అవ్వలేదు ప్రభు అని చెప్పిందా. So the Lord was speaking to her and she said, I did not move anywhere, Lord. మరలా వచ్చి ఆయనకి మీరు చెప్పింది నిజమే అని చెప్పింది. And the lady, the woman came back and నేను ఎక్కడికి మూవ్ అవ్వలేదు, అక్కడే ఉన్నాను. So she told that I did not move anywhere, I was there only. నిజంగా మనం మూవ్ అయిపోయాం అనుకున్నా నిజంగా మూవ్ అవ్వాలి. So when we think that we move, we really need to move. అందుకే మెసేజ్ లేని మూవ్ అవటం కాదు. It is not because when we hear a message. అందుకే మెసేజ్ అవ్వగానే ఎక్సైటేషన్ లో కొంచెం తగ్గించుకొని ఒక వారం తర్వాత అది ఉందో చూసుకోవాలి. So it's not during the excitement after listening to message, but we need to wait for some time and see. ఈ చర్చిలో ఒకానొక పీరియడ్ లో ఒక వర్డ్ బాగా నడిచేది, బా బ్లెస్ అయ్యాం బ్రదర్ అని. So in this church we used to hear one message that I'm blessed brother, I'm blessed brother. కొన్నాళ్ళకి ఆ వర్డ్ విని అసలు ఆ వర్డ్ వింటే ఇరిటేషన్ వచ్చింది నాకు. And after listening to that message again and again I was irritated to listen to the same thing. ఎంత క్యాజువల్ అయిపోయిందంటే ఆ వర్డ్ బ్లెస్ అయ్యాం బ్రదర్ అంటూ చాలా క్యాజువల్ గా అయిపోయింది అది. That word I'm blessed became very casual thing in the church. బ్లెస్ అవ్వటం లేదు, ఏం లేదు, ఊరకే ఏదో మీటింగ్కి వెళ్ళి అటెండ్ అయ్యి ఏదో అన్నం తినరాట, మీటింగ్ ఈటింగ్ లాగా అయిపోయింది కొన్నాళ్ళకల్లా. It was not a true blessing, just going to message, having food and coming back. మనం ఎక్కువ మీటింగ్లకి వెళ్తే బాగా బ్లెస్ అయ్యాం అనుకుంటాం. So we think that attending many meetings are blessed. లేకపోతే ఎక్కువ మెసేజ్లు వింటే మీటింగ్ అనుకుంటాం, బ్లెస్ అయ్యాం అనుకుంటాం. We think that listening to messages is a blessed thing. వాటి వల్ల అవుతా అంటే అవి దేవుడు వాటిని వాడుకుంటాడు, కానీ నిజంగా మనం మారు మనసు పొంది అక్కడి నుంచి లేచి దేవుని దగ్గరకు వస్తేనే బ్లెస్ అవుతాం. Those are the means that the Lord will use, but the true repentance is we need to rise up, go to God. ఒకసారి కోవిడ్ టైంలో, ఆ టైంలో జాక్ బ్రదర్ జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. Once during COVID times there was a Zoom meeting of brothers. ఒక మెసేజ్ నేను కూడా అది ట్రాన్స్లేట్ చేయడానికి వెళ్ళాను ఒకటి. And I went to translate one message. మహేష్ బ్రదర్ ఇంట్లోకి నేను వెళ్ళి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. I went to brother Mahesh house to translate. అక్కడ బ్రదర్ చెప్తున్నారు దేవుని యొక్క వాక్యం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాడు. ఒకసారి brother was speaking there on the importance of God's word. నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. I was translating. నేను అక్కడ దేవుడు ఎంతో కన్విక్ట్ చేసి అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నాను. I was convicted, I wanted to run away from that. కానీ వెళ్ళలేను. But I could not go. మెసేజ్ అయిపోయిన వెంటనే 1 minute ఉన్నాను నేను అక్కడ. I stayed there only for 1 minute after the message. వేసుకొని వచ్చి నేను ఇంటికి వచ్చి వెంటనే కిషోర్ బ్రదర్కి ఫోన్ చేశాను. And immediately I went home and called brother Kishore. బ్రదర్ నాకు 4 బైబిల్స్ కావాలి, 2 లివింగ్ బైబిల్స్, 2 గుడ్ న్యూస్ బైబిల్స్ అని అడిగాను. I told him, brother, I need 4 Bibles, 2 good news Bibles and 2 living Bibles. వెంటనే మెసేజ్ ఎఫెక్ట్ అని అడిగాడు బ్రదర్. Brother immediately asked, is it because of the message? అవును బ్రదర్ అనగా వెంటనే 2 minutes లో బ్రదర్ వచ్చి నాకు బైబిల్స్ ఇచ్చాడు. And I said yes, and brother immediately came and gave those Bibles. అంటే నా దగ్గర బైబిల్ లేవని కాదు, బైబిల్ చదవట్లేదని కాదు. It's not because of that I did not have Bible, I was not reading Bibles. కానీ అప్పుడు నేను సీరియస్ గా లేను ఇంకా ఆ విషయంలో. That we were not serious in those days. ఆ రోజు నుంచి మేము తీసుకున్నాం లివింగ్ ఆ బైబిల్స్ అన్ని తీసుకొని నేను నా వైఫ్ పిల్లలు చదివిస్తున్నాం మేము. So from then we started reading those Bibles, myself, my wife and అంతకు ముందు కంటే ఎక్కువ చదివాం. And we are reading more. మరి మనసు ఎక్కడ ఆగుతుంది? మనం ఒప్పించబట్టంలో కాదు, ఒప్పించబట్టం మాత్రమే కాదు, ఒప్పుకోవటం మాత్రమే కాదు, అది క్రియల్లో కనపడాలి, యాక్షన్స్ లో. So repentance is not just being convicted or confessing, but it needs to appear in our deeds. కాబట్టి మనం మారు మనసుకు తగిన ఫలాలను ఫలిద్దాం. So therefore let us bear fruit of repentance. దాని నుంచి ఆత్మ ఫలం, చాలా ఫలాలు వస్తాయి ఇంకా. And there are many other fruits, fruit of spirit. ఇదే ఈ ఫలమే లేకపోతే ఏ ఫలం రాదు ఇంకా. So but if we don't have this fruit, then we will not get any other fruit. నిష్ఫలం. అందుకే పేతురు చెప్పాడు, మీరు నిష్ఫలులు కాకుండా నిమిత్తం ఇవి చేయమని చెప్పాడు. So Peter says, so don't be useless. కాబట్టి ఈ ఫలం లేకపోతే ఒకటే ఫలం, అదేంటంటే నిష్ఫలం. So if we don't bear this fruit, then we will not bear any fruit. కాబట్టి నిజంగా మనం దేవుని వైపు తిరిగి దేవుడు ఏదైతే విడిచిపెట్టమంటున్నాడో నిజంగా మన క్రియల్లో విడిచిపెడదాం. So let us turn to God and leave what the Lord is saying us to leave. కాబట్టి దయచేసి ఈ భావోద్వేగాల గురించి వాటి గురించి ఎక్కువ వెళ్ళొద్దు. So let us not be excited emotionally. చిన్నప్పుడు మా ఊర్లో ఎవరైనా చనిపోయినప్పుడు చూస్తూ ఉండేవాడిని. So I used to observe in my child age when someone dies in a village. అక్కడ మొత్తం జరుగుతున్నప్పుడు అది అయిపోయినాక వీళ్ళ రిపోర్ట్లు ఉండే, అక్కడ స్త్రీలందరూ అరుగుల మీద కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు.
And so there the people, especially the ladies, would be speaking about చిన్నగా ఉండి that అక్కడ వరకు person. ఆ అట్మాస్ఫియర్ లో ఉండేవాడిని. So I would be there in that atmosphere. పెద్ద కొడుకు బాగా ఏడ్చాడు, చిన్న కొడుకు ఏడవలేదు. So వాళ్ళ అనాలిసిస్. their analysis that the elder son cried more, but younger son did not చిన్న cry. కోళ్ళ బాగా ఏడ్చింది, పెద్ద కోళ్ళ అసలు ఏడవలేదు. Or the younger daughter-in-law cried more, but the elder పలానా daughter did మనవడు not cry. బాగా కింద పడి దొరిలాడి ఏడ్చాడు, ఈ మనవడికి అసలు కన్నీళ్లు కార్చలేదు. So that grandson cried more, but this grandson did not cry. అలాంటి అనాలిసిస్ చేస్తాం మనం చర్చిలో కూడా. So such kind of analysis, we also do that in the church. కాబట్టి నువ్వు ఏడ్చావా ఏడవలే ఇవన్నీ కాదు ఇంపార్టెంట్. It's not whether you cried or not. నిజంగా దేవుడు చెప్పిన దానికి మనం ఇదే చూపించి మన క్రియలో కనపడుతుందా లేదా. Whether we are obedient to what the Lord spoke and whether we are showing that in our deeds. దేవుడు మనకు సహాయం చేయనుగా. May the Lord help us.